అండి, ఎలా ఉన్నారు? నేను మీ సరోజ అండి. ఈరోజు మన రెసిపీ వచ్చేసి రవ్వ దోశ అండి. క్రిస్పీగా టేస్టీగా చాలా అంటే చాలా బాగుంటుందండి. 2 దోశలు తినే కాడ ఇంకో దోశ ఎక్కువ తింటారండి. అంత బాగుంటాయి. టేస్ట్ అయితే మనకు క్రిస్పీగా టేస్ట్ అయితే చాలా సూపర్గా ఉంటుంది. పల్లి చట్నీ తోటి కానీ కొబ్బరి చట్నీ తోటి కానీ తినింది ఉంటే వీటిని తప్పక ఇలా చేసుకోండి. టేస్టీ అయిన దోశలు పిల్లలకు మీ ఇంట్లో వాళ్ళకి ఇలా చేసి పెట్టండి. టేస్టీగా ఉంటాయి. ఫస్ట్ టైం మన ఛానల్ చూసే వాళ్ళైతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి. పక్కకున్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో మీ ఫోన్కు నోటిఫికేషన్ రూపంగా వస్తుందండి. వెంటనే చూసేయచ్చు. ఇప్పుడు వీడియోలోకి వెళ్దాం పదండి. ఇప్పుడు 1 కప్పు మనం బొంబాయి రవ్వ ఉప్మా రవ్వ వేసుకోవాలి. హాఫ్ కప్ ఏమో బియ్యపు పిండి, హాఫ్ కప్పు గోధుమ పిండి వేసుకోవాలి. వేసుకున్నాక తగినంత సాల్ట్ వేసుకోండి. 1 స్పూన్ దాకా మనం అది ఓం వేసుకోవాలి. టేస్ట్ చాలా బాగుంటుంది. మనకు డైజెషన్స్తో చాలా బాగా అవుతుంది. అందు గురించి ఓం వేసుకోండి. టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు కొన్ని ఉల్లిపాయ ముక్కలు, కొన్ని పచ్చిమిర్చి ముక్కలు, కొద్దిగా క్యారెట్ తురుము, అట్లనే కొంచెం నేను చిల్లీ ఫ్లేక్స్ తీసుకున్నా. ఉంటే వేసుకోండి, లేకపోతే కిట్ చేయచ్చు. ఇప్పుడు మనం పిండి అంతా అట్లా కలుపుకొని ఇప్పుడు అందులో మనం 3 కప్పుల వాటర్ వేసుకోవాలి. 3 కప్పుల వాటర్ వేసుకున్నాక మనం పిండి అంతా ఒకసారి కలుపుకోవాలి బాగా. చూడండి, ఇట్లా కలుపుకుంటూనే వాటర్ వేసుకోండి. ఒకేసారి వేయకున్నా కానీ, ఎందుకంటే మనకు ఒకేసారి వేస్తే కలవదు కదా. కొన్ని కొన్ని వేసుకుంటా మనకు 3 కప్పుల వాటర్ అన్నీ వేసుకోవాలి. మనకి ఇంకెక్కువనే పడతాయి. ఇప్పుడైతే 3 కప్పులు వేసుకొని మనం దాన్ని అంతా అట్లా కలుపుకోవాలి. చూడండి, బ్యాటర్ అంతా బాగా కలిసేటట్టు కలుపుకోవాలి. స్పూన్ బట్టి కానీ గంటె బట్టి కానీ. చూడండి, అట్లా అంతా కలిసినాక ఇప్పుడు మనం దాంట్లో కొద్దిగా కరివేపాకు చిన్న కట్ చేసేసుకోవాలి. అట్లనే కొంచెం కొత్తిమీర ఆకుసుతాం చిన్న కట్ చేసేసుకోవాలి. వేసుకొని ఇప్పుడు మనం దాన్ని మళ్ళీ ఒకసారి అంతా కలుపుకోవాలి. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. మనం ఏం పిండి నానబెట్టినప్పుడు అప్పటికప్పుడు 10 నిమిషాలలో మనం దోశలన్నీ ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు మూత పెట్టేసి ఒక 10 నిమిషాల నుంచి పావు గంట అయినా అరగంట అయినా మీ వీలుని బట్టి నానబెట్టుకోండి. పావు గంట నుంచి అరగంట పెట్టుకున్నా సరిపోతుంది. 10 నిమిషాలు పెట్టుకున్నా సరిపోతాయి. ఇప్పుడు మనం అంతా పిండి అంతా అట్లా కలుపుకోవాలి. కలుపుకున్నాక ఇప్పుడు మళ్ళీ 2 కప్పుల వాటర్ పడతాయండి మనకు. ఇప్పుడు 1 కప్పు వేసుకొని అంత కలుపుకోవాలి. కలుపుకొని ఇంకొక కప్పు వేసుకోవాలి. మనకు 2 కప్పులు మళ్ళీ పడుతుంది. చూడండి, 2 కప్పుల వాటరు మనకు టోటల్ 5 కప్పులు పడుతుంది. మీ పిండిని బట్టి ఎక్కువ తక్కువ పట్టచ్చు. బ్యాటరీ చూసి కలుపుకోండి. పతులు ఉండాలి మనకు. చూడండి, ఆ కంటెస్ట్లో ఉండాలి. ఇప్పుడు మనం దాన్ని పక్కకు పెట్టేసి స్టవ్ అంటు పెట్టి మనం దోశ ప్యాన్ పెట్టుకొని దాంట్లో కొంచెం ఆయిల్ రాసుకోవాలి. ఆయిల్ వేసుకున్నాక పిండి అంతా మళ్ళీ ఒకసారి కలిపినాకనే దోశ వేసుకోవాలి. అంటే మనం ప్రతిసారి దోశ వేసేటప్పుడు కలుపుకొని వేసుకోవాలి. మనకు అట్లా ఒకటేసారి స్పీడ్గా వేసేయాలి దోశ. అప్పుడే చాలా బాగా వస్తుందండి. చూడండి, అట్లా వేసుకోవాలి. వేసుకున్నాక దానికి మనం క్యాప్ కానీ ఏది కానీ పెట్టద్దు. అది మంచిగా కొద్దిగా గాలినాక కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్నాక మనం దోశ ప్యాన్ని అట్లా తింపాలండి. ఈవెన్గా మనకు అదంతా కాలుతుంది. ఎందుకంటే రవ్వ దోశ కదా, మనం రెండో వైపు కాల్చాం కాబట్టి ఒకే వైపు కాబట్టి అది ఈవెన్గా కాలటానికి అట్లా దింపుకొని దోశ అంతా అట్లా కాలినాక మనం తీసుకోవాలి దోశలని. రెండో దోశ సుతం వేస్తా కొంచెం ఆయిల్ వేసుకొని మనం ఫస్ట్ 1 గంట తీసుకొని రౌండ్గా వేసుకోవాలి. మనం చూడండి, అట్లా వేసుకొని మిడిల్లో లాస్ట్కు వేసుకొని మనం దోశ అంతా మంచిగా ఎర్రగా కాలాలి. అప్పుడే మనకు టేస్టీగా ఉంటుంది, క్రిస్పీగా ఉంటుంది. దోశ మంచిగా గాలేదాకా దాన్ని మెదిలియద్దు. అది మంచిగా గాలిందంటే మనకే ప్యాన్ నుంచి సపరేట్ అవుతుందండి. చూడండి, మనం ప్యాన్ అయితే అట్లా తింపడం మర్చిపోవద్దు. ఎందుకంటే మనకు దోశ మొత్తం రౌండ్గా ఈవెన్గా కాలితేనే మంచిగా వస్తుంది. చూడండి, అట్లా
ఇప్పుడు అన్ని దోశలు అయ్యే విధంగా మనం అన్నీ తీసుకోవాలి. చూడండి ఎంత బాగున్నాయో కదా, చాలా అంటే చాలా బాగుంటాయండి. మనకు ఉదయాన్నే ఏం పిండి నానబెట్టినప్పుడు ఏ అడవిడి లేకుండా ఈజీగా వీటిని మనం తయారు చేసి ఇంట్లో వాళ్ళకు పెట్టచ్చండి. టేస్ట్ అయితే చాలా బాగుంటాయి. తప్పక ట్రై చేయండి. నచ్చిందంటే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్కు షేర్ చేయండి. ఇలా తప్పక ట్రై చేయండి. చూడండి క్రిస్పీగా ఎంత బాగున్నాయో, చాలా అంటే చాలా బాగుంటాయండి. మనకు తిన్న కొద్దీ ఇంకోటి ఎక్కువ తినబుద్ధి అవుతుంది, అంత బాగుంటాయి.